హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్ట్ ఆఫ్ హోమ్ మేకర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నామండి. సో రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉన్నది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చూపించిపోతున్నాను. అండ్ అలానే మేమైతే ప్రజెంట్ ఓఆర్ఆర్ మీద ఉన్నామండి. ఇలా ఓఆర్ఆర్ మీద వెళ్తున్న ప్రతిసారి నాకైతే ఏదో కార్ రేసింగ్ లాగే అనిపిస్తుందండి. మనం ఫోన్లో వీడియో గేమ్స్ ఆడుతుంటే కార్ని ఫోన్ అటు ఇటు తిప్పుతా రైట్ లెఫ్ట్ మూవ్ అవుతాం కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాము. మేమైతే టికెట్స్ మేము ఆన్లైన్లోనే తీసేసుకున్నామండి. ఆన్లైన్లో అయితే ఏదో ఆఫర్ ఉంది, సో ఆన్లైన్లోనే తీసుకున్నాము. మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాం కదండి, అవి చూపిస్తే వాళ్ళు టికెట్స్ ఇస్తారనమాట. అప్పుడు అవి తీసుకుని మనము అక్కడ నుండి మనకి బస్ ఫెసిలిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ బస్ ఎక్కేస్తే ఇలా లోపల రామోజీ ఫిలిం సిటీలో దించుతారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇలాగా ఈ జీనీ దగ్గర దించేస్తారనమాట అండి. ఈ లోపల అంతా కూడా ఇలాగ హర్రర్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుండి వేరే బస్సెస్ ఉంటాయి. అవి ఎక్కిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వాళ్ళే దించుతారు. ఇదైతే బాగానే ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఎందుకంటే నా ఫ్రెండ్ ఇంకొక ఆవిడ ఉంది, ఇవి చూసిన దానికన్నా నేను ఆవిడ రియాక్షన్స్కి నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ అంత భయపడేలా లేకపోయినా ఆవిడ కావాలని భయపడేదనమాట. నాకు తెలిసి ఆవిడ కూడా యూట్యూబర్ అయి ఉంటుంది. తను వీడియోస్ కోసం అలాగే యాక్ట్ చేస్తుంటే నేను ఆ ఏరియాని అంతా చూసిన దానికన్నా ఆవిడని చూసి బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో అంతా చూసేసేయండి. మా వాడు ఇంట్లో ఉంటే రోజు దెయ్యం సినిమా పెట్టమ్మా, దెయ్యంది ఏమైనా స్టోరీస్ చెప్పమ్మా అంటాడు. ఇలా ఇందులోకి తీసుకెళ్ళగానే భయపడిపోయి మా వాళ్ళ డాడీని ఎక్కించుకోమన్నాడు. పైకి ఎక్కించుకో డాడీ, నాకు భయం వేస్తుంది అని చెప్పి అన్నాడు అనమాట. ఎరా ఇంట్లో అయితే దెయ్యాల స్టోరీలు చూస్తావు కదరా, ఇక్కడ దెయ్యం లేకపోయినా ఎందుకురా భయము అంటే, నిజం చెప్పు దెయ్యం ఉంది అని చెప్పి ఎంత అలానో ఏడ్చాడు అనమాట వాడైతే. కానీ ఇదైతే పిల్లలకి గట్ట బాగుంటుందండి. అలానే పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, నా ఎదురున్న ఆవిడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. నెక్స్ట్ ఈ హౌస్లోనే వచ్చేసి డిఫరెంట్ మిర్రర్స్ కూడా ఉన్నాయండి. మనం పొట్టిగా, లావుగా, సన్నగా, ఇంకా హైట్గా కట్ట కనిపిస్తాం కదా, అలాంటి మిర్రర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఎవరికైనా ఏమన్నా దెయ్యాలవి కథలు పుస్తకాలు ఇష్టం అనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. చూడండి, అన్వేషణ, కాశ్మోరా, గోస్ట్ అంట, అన్ని దెయ్యం పుస్తకాలే. మొత్తం దెయ్యం లైబ్రరీ అంతా ఇక్కడే పెట్టినట్టున్నారు వీళ్ళు. అయిపోయిన తర్వాత అక్కడ చాలా రూమ్స్ కింద ఉన్నాయండి. అందులోంచి మనం లోపలికి వెళ్ళి మనం ఎక్కడికి బయటకి ఎగ్జిట్ దారి అయితే కనుక్కోవాలన్నమాట. అదైతే కాస్త ఫన్నీగానే అనిపించింది నాకైతే ఒక 3 minutes పట్టినట్టుంది దారి చూడటానికి. సో అదంతా చూసుకుని బయటకైతే వచ్చేసాము. బయటకు వస్తానా రానా, అందులో తప్పిపోతానేమో అనుకున్నాను, కానీ అలా ఏమీ లేదు. మొత్తానికి ఎలా అయితేనే ఎగ్జిట్కి అయితే వచ్చేసాను అనమాట. ఎగ్జిట్ నుండి బయటకు వచ్చిన వెంటనే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉన్నదండి. పక్కనే రైన్ డ్యాన్స్ కూడా ఉన్నది. అది అయిపోగానే మేమైతే మళ్ళీ ఇలాగా బస్సు ఎక్కేసామన్నమాట. मेरा नाम टी नरसिम्हा, आपका आज का टूर गाइड यूरेका है. टूर यहाँ से शुरुआत होता है, इधर ही समाप्त होता है. మొగల్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. లోపల భాగం నుంచి చూస్తే మైసూర్ బృందావన్ గార్డెన్ లాగా కనిపిస్తుంది. हिंदी मूवी दट्टी पिक्चर में देख सकते हैं. उल्लाला उल्लाला सॉन्ग शूट हो चुके हैं. अवार्ड फंक्शन, न्यू ईयर सेलिब्रेशन शूटिंग के लिए यूज करते हैं. ఎక్కువ మటుకు కార్పొరేట్ ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్, న్యూ ఇయర్ సెलिब्रेशन కోసం ఉపయోగిస్తారు ఈ గార్డెన్ ని. और हिंदी मूवी रॉक स्टार मूवी देख सकते हैं. गार्डन समय में हीरो ने जो कलर का साड़ी पहनी तो कलर का फ्लेवर डेकोरेट करेगा उसके अंदर. सीन इधर से शूट करा था. जगह हटा के ऋतिक रोशन सर का स्टैचू लगा के बॉम्ब ब्लास्टिंग सीन निकाला इधर. और यस लका लका बिल्डिंग इसके अंदर शूट करा था. लका लका बिल्डिंग इन्होंने शूट किया शरानी चंद्रमुखी मूवी. हिंदी मूवी सूर्यवंशम मूवी देख सकते हैं. अमिताभ बच्चन सर का हाथ पे दिख रहे हैं ना, अमृतसर गोल्डन टेम्पल. शूटिंग के समय में गोल्डन पेंट डाली तो गोल्डन टेम्पल, व्हाइट पेंट डाली तो नहीं होता सर गुरुद्वार. थैंक यू. सामने से अमृतसर गोल्डन टेम्पल, पीछे से गुरुद्वार है. मुंदे नीचे अमृतसर गोल्डन टेम्पल, बैक से हिंदी मूवी रब दे बना दी जोड़ साइड
सामने दिख रहे हैं ना फतेहपुर सिकंदर बुलंद दरवाजा है, कितना बुलंद है, 4 लोग जाके डालेगा। और बस के सामने देखिए फ्रंट साइड वॉल दिख रहे हैं ना, फ्रंट साइड गोड़ा कनबడుతుంది। तो ताजमहल ग्रीन पेंट डाली तो माजी शूटिंग के टाइम पे चेंज करते हैं। आगरा से मुंबई रहेगा 2 मिनट का वॉकेबल डिस्टेंस फिल्म सिटी के अंदर। आगरा నుంచి ముంబైకి 2 నిమిషాల జర్నీ, 2 మినిట్ జర్నీ అండి। यस, मुंबई से आगरा 2 मिनट जा सकते हैं फिल्म सिटी के अंदर। सर का पिक्चर में देख सकते हैं महेश बाबू సినిమా చూడొచ్చు। శృతి హాసన్ హాస్టల్ ఇదేనండి। ముగ్గు ఇక్కడేసి ఉంటుంది। హీరోని మహేష్ బాబు కార్ లో చక్కర్ కొడుతుంటాడు। మహేష్ బాబు సార్ कार में घूमेगा, हीरोनी इधर मुग्गू डालेगा। ఐవుడ్ కార్బన్ ఫైబర్ తో ట్యాగ్ చేస్తారండి। షూటింగ్ టైం లో చాలా అందంగా చూపిస్తారు సెట్టింగ్స్। और राइट साइड पे देखिए रोड दिख रही है ना, राइट साइड रोड कनबడుతుంది కదా। तेलुगु मूवी मगधीरा मूवी में देख सकते हैं रामचरण सर का बाइक रेसिंग रोड पे शूट हो चुके हैं। मगधीरा मूवी ఉంది కదా, రామచరణ్ सर बाइक रेसिंग ఇక్కడే షూట్ చేశారండి రోడ్ పైన। तेलुगु मूवी में देख सकते हैं साउथ इंडियन विलेज सेट అంటారు। इसके अंदर देख सकते हैं चेन्नई एक्सप्रेस मूवी बाहुबली पिक्चर में देख सकते हैं। लेकिन सामने से देखिए बहुत सुंदर दिखता है। गलती से डोर ओपन करी तो पूरा जंगल दिखता है। ముందు నుంచి చాలా అందంగా ఉంటదండి। డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఫారెస్ట్ జంగల్ కనబడుతుంది, బ్యాక్ సైడ్ ఏముండదు। రామోజీ ఫిలిం సిటీ में 7 కలర్ का బిల్డింగ్ दिख रहा है ना, क्रीम कलर बिल्डिंग కనబడుతుంది కదా, రామోజీ గ్రూప్ యొక్క కార్పొరేట్ హెడ్ ఆఫీస్। उसको बाजू भी देख सकते हैं, పక్కకు చూడొచ్చండి పింక్ కలర్ రామోజీరావు గారండి 1991 ईयर में 1666 एकर्स लैंड परचेस कर लिया। 1991 ईयर లో 1666 एकर्स लैंड परचेस చేశారు। और 1992 ईयर में कंस्ट्रक्शन स्टार्ट करा। और 1996 ईयर में फर्स्ट तेलुगु मूवी श्रीकांत हीरो माँ नानक पेली, फर्स्ट तेलुगु मूवी श्रीकांत हीरो के माँ नानक पेली पिक्चर का नाम है। और हिंदी में फर्स्ट मूवी बड़े मियाँ छोटे मियाँ। और इंग्लिश में फर्स्ट पिक्चर दी नाइट फॉल। कन्नड़ा में फर्स्ट पिक्चर स्पर्श। मलयालम में फर्स्ट पिक्चर पत्रम। तमिल में फर्स्ट पिक्चर कोंडाटम। अभी तक फिल्म सिटी के अंदर 4000 पिक्चर शूटिंग हो चुके हैं, अभी भी हो रहा है। और पुष्पा 2 अल्लू अर्जुन सर का चल रहा है। तेलुगु मूवी देवरा जूनियर एनटीआर सर का देवरा पिक्चर का नाम అది కూడా నడుస్తుంది। और 1998 में टूरिज्म स्टार्ट हो गई। 2008 में गिनीज का भी सर्टिफिकेट मिल चुके हैं, दी लार्जेस्ट फिल्म स्टूडियो कॉम्प्लेक्स बोल के। राइट साइड చూడండి పెద్ద పెద్ద ఫ్లోర్ ఉన్నాయి కదా, ఈటీవీ ఛానల్ का लाइव प्रोग्राम दिखाते इसके अंदर सेटिंग बना के। कैश प्रोग्राम పాడుతా తీయగా జబర్దస్త్ ఇదిలోనే సెట్టింగ్ చేస్తుంటారండి షూటింగ్ సమయంలో। ఇది దారేది సినిమాలో చూడొచ్చు। हमारा ट्रेन देख सकते हैं एक बार। हमारा ट्रेन थोड़ा स्पेशल है क्योंकि हमारा ट्रेन ट्रैक पे नहीं चलता, ये हमारे टायर पे चलता है। कभी भी पंक्चर भी होता है हमारा ट्रेन। हमारा ट्रेन ट्रैक पे नहीं नड़ोदु, ये हमारे टायर पे नड़सुंदी, अప్పుడప్పుడు पंक्चर కూడా అవుతుంటుంది। ये सबके लिए स्वागत है, सुस्वागत है। सेंट्रल जेल सब लेके आया सेंट्रल जेल, और बिना बेल से भी बाहर लेके जाएगा अपना पायलट सर। वेटिंग इस बस का मेंटल हॉस्पिटल इधर से शूट हो चुके हैं। तेरा नाम मेंटल हॉस्पिटल इधर से शूट करा था। तेरा नाम इल्लो చూడొచ్చండి సల్మాన్ సాబ్ ది मेंटल हॉस्पिटल करे। लेफ्ट साइड पे देखिए दृश्यम 2 स्टेशन ఈ जगह पे दिखाया। दृश्यम 2 లో చూడొచ్చు పోలీస్ స్టేషన్ డెడ్ బాడీస్ ని ఇక్కడ షూట్ చేశారు। मलयालम मूवी सीआईडी मूसा फ्लैश, तमिल पिक्चर विश्वासम, कन्नड़ा मूवी सामने दिख रहे ना बच्चों को करवा एंजॉय कर सकते हैं। बच्चों के लिए 4 रहता, बड़ा लोगों के लिए 5 एक्टिविटी फ्री। పెద్దలకు 5 యాక్టివిటీ ఫ్రీ ఉందండి, పిల్లలకు 4 యాక్టివిటీ ఫ్రీ ఉంది। బాహుబలి సెట్ చూసిన తర్వాత ప్లస్ నోట్ ఆఫ్ చేస్తారు, ఇంట్రెస్టింగ్ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు। और राइट साइड पे देखिए बड़ा बड़ा नहीं కదా बीएसएफ बिग शूटिंग फ्लोर। ये पूरा बिग शूटिंग फ्लोर है, इसके अंदर बहुत पिक्चर शूटिंग हो चुके हैं। చాలా సినిమా షూటింగ్ చేశారండి ఫ్లోర్లలో। ఫేమస్ సాంగ్ సెట్టింగ్ बनाया था, वो अंटावा मामा वो కొడతా ఇందులోనే సెట్టింగ్ చేశారండి। लेफ्ट साइड पे देखिए बाहुबली का वाटरफॉल सेट बनाया। वाटरफॉल सेट कैसे बनाया? वाटर टैंक से पानी लेके आके वाटरफॉल सेट बनाया सेट ఉంది। బస్సు డ్రాప్ అయిన తర్వాత చూడొచ్చు थोड़ा డాన్సెస్ ఉన్నాయి, కొద్ది జాగ్రత్తగా వినాలండి। కదండి మేమైతే ఇలా జీనీ హౌస్ దగ్గర బస్ ఎక్కేసిన తర్వాత మొత్తం నేను వాయిస్ ఓవర్ ఇవ్వక్కర్ లేకుండా నాకు పని అయితే తగ్గించారండి। మొత్తం ఆయనే ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారనమాట। అక్కడ నుండి తర్వాత ఇలా ఈ స్టాప్లో దించుతారనమాట। ఇలాగ భాగవతం సీన్స్ అంతా రీక్రియేట్ చేశారు। ఇక్కడ ఇదంతా అవ్విన తర్వాత మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఇంకొక బస్ ఎక్కుతామండి। సో అలా మొత్తం టోటల్గా మనం రామోజీ ఫిలిం సిటీలో ఎంటర్ అయిన తర్వాత 6 బస్సెస్ అయితే మారుతామన్నమాట।
అక్కడ నుండి ఏ బస్ అయినా సరే ఎక్కొచ్చు మీరు. అదే బస్ ఎక్కాలని ఏమీ లేదు. ప్రతి 10 మినిట్స్‌కి ఒకసారి బస్సు వస్తూనే ఉంటుందనమాట. మీరు ఒకవేళ ఏమైనా వేరే ప్లేస్‌కి వెళ్ళాలి అనుకుంటే ప్రతి స్టాప్ దగ్గర అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళే వేరే బస్ అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ ఇదంతా చూసేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసామండి. ఇదొచ్చేసి ఒక సైడ్ అంతా రైల్వే స్టేషను, ఇంకో పక్కన వచ్చేసి మనకి ఎయిర్‌పోర్ట్ ఉన్నదనమాట. చూసారు కదా! ఆయన చెప్పారు కదా! కింద ట్రైన్‌కి పట్టాలైతే లేవండి. టైర్స్ ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు చెప్పడం కూడా చాలా బాగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్తున్నారనమాట. మనకి జోవియల్‌గా నవ్వొచ్చే విధంగా. సో, మేము అక్కడైతే బస్ ఎక్కేసి ఇప్పుడు బాహుబలి సెట్ దగ్గర దించారనమాట అండి. చూసారు కదా! ఇదంతా బాహుబలి సెట్ అనమాట. నేను 2009లో నేను నైన్త్ చదువుతున్నప్పుడు ఒకసారి వచ్చాననమాట ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి. నాకైతే అప్పటికి ఇప్పటికి ఇందులో డిఫరెన్స్ అయితే పెద్దగా ఏం కనిపియలేదండి. ఈ బాహుబలి సెట్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంది. అలానే ఇంకా చంద్రముఖి సెట్ ఉంది. ఈ రెండే నాకు కొత్తగా కనిపించినాయి. మిగతావన్నీ కూడా సేమ్ 2009లో నేను వెళ్ళినప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలానే ఉన్నదండి. సో, ఇప్పుడు వచ్చేసి మనం లోపల బాహుబలి సెట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇలా మొత్తం ఇదంతా చూస్తుంటే మనం మూవీలో అంతలా చూసామో చాలా పెద్దగా, ఇక్కడేంటి ఇలా ఉంది, ఇంతేనా మూవీస్ ఇలాగా క్రియేట్ చేస్తారా అనిపించింది నాకైతే. కానీ సెట్ అయితే చాలా బాగా వేశారండి. అందరూ ఫొటోస్‌లో బాగా డెడికేటెడ్‌గా ఉన్నారనమాట. నేనే అనుకున్నాను నాకులాంటి పిచ్చి వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నేను చాలా తక్కువనే అనుకోవచ్చు. సో, ఇలాగా సెట్ అయితే చాలా బావుందండి. మీరు కూడా చూసేసేయండి. మేము బాహుబలి సెట్‌ని చూసేసిన తర్వాత పక్కనే బాహుబలి రెస్టారెంట్ ఉన్నదండి. ఇక్కడ బాహుబలి థాలి అనే ఫుడ్ చాలా ఐటెమ్సే ఉన్నాయి. కానీ నాకైతే ఫుడ్ అక్కడ అస్సలు నచ్చలేదండి. అసలు వర్త్ కూడా కాదు ఆ కాస్ట్‌కి. కానీ తప్పదు కదా! ఇంకా తినాల్సిందే. కాకపోతే అక్కడ నుండి బస్ ఎక్కితే మళ్ళా వేరే రెస్టారెంట్స్ దగ్గర దించుతారండి మనం అడిగితే వాళ్ళని. అక్కడైతే కాస్త బాగున్నాయి ఫుడ్స్. ఈ బాహుబలి రెస్టారెంట్‌లో అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అంతా చాలా డిఫరెంట్‌గా ఉన్నాదండి. టేస్ట్ కూడా నాకు అసల కొద్దిగా నార్త్ సైడ్ టేస్ట్‌లా ఉంది. నార్త్ కూడా టేస్ట్ అయితే బావుంటది. కానీ ఇక్కడైతే నాకు అస్సలు నచ్చలేదు. అసలు తిన్నట్టు కూడా లేదు. అక్కడ నుండి మళ్ళా ఫుడ్ తినేసిన తర్వాత అక్కడ బస్ ఎక్కితే ఇలాగా చంద్రముఖి హౌస్‌కి అయితే తీసుకొచ్చారండి. మొత్తం ఇక్కడ సెట్ అంతా మనం చూసేసుకున్న తర్వాత మరలా ఇక్కడ నుండి మరలా వేరే బస్ ఎక్కుతామన్నమాట. బస్ ఎక్కిన తర్వాత ఇలా ఈ ఏరియాలో దించేస్తారు. ఇదంతా కూడా ఫుల్ హౌసెస్ అండి. మనకి ఆహ్, ఏదో ఆన్ సైట్ ఎళ్ళిన ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే చాలా మూవీస్, సాంగ్స్ అవి షూట్ చేస్తారంటండి. అది అయిపోయగానే అక్కడైతే బాగా ఫొటోస్ అయితే బాగా తీసేసుకున్నామన్నమాట. అది అవ్వగానే బస్ ఎక్కితే మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ దించారనమాట. ఇది మీకు గుర్తుండే ఉంటుంది కదా! మనకి 'ఏ స్వప్నలో కల సౌందర్యరాశి' సాంగ్ అది ఉంటుంది కదా! అది ఇక్కడే షూట్ చేశారు. ఇక్కడ నుండి ప్లేస్ అయితే చాలా బాగుంది. గార్డెనింగ్ అయితే చెప్పక్కర్లేదు. గార్డెనింగ్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందండి. నాకైతే చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. సో, ఇక్కడ నుండి వ్యూ అయితే ఇలా ఉన్నదన్నమాట. మనము ఫస్ట్ జీనీ హౌస్‌లో దించారు కదా బస్‌లో. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా చివర్లో. అక్కడనమాట అండి ఆ జీనీ హౌస్ అది. మనం మళ్ళా ఈ ట్రిప్ అంతా కంప్లీట్ అయ్యేసరికి చివరికి అక్కడికే వెళ్తామనమాట. ఇక్కడ నుండి చూడండి ప్లాంట్స్‌ని ఇలా ఎలిఫెంట్స్ లాగా, డియర్స్ లాగా, పీకాక్స్ లాగా చాలా బాగా క్రియేట్ చేశారనమాట. దగ్గరికి కూడా వెళ్ళి నేను మీకు ఒకసారి చూపిస్తాను వాటిల్ని. మా వోడైతే ఎప్పుడూ ఎత్తుకోమనేవాడు. కానీ బాగా ఎంజాయ్ చేశాడనమాట. అసలు ఎత్తుకోమని అనలేదు. చూడండి ఇది స్లైడ్ అంట వాడికి. స్లైడ్ దిగుతానని చెప్పేసి ఇలాగ స్లైడ్ కింద ఆడుకుంటున్నాడనమాట. కానీ వెళ్ళిన రోజైతే ఎండ చాలా ఎక్కువ ఉన్నదండి. సో, ఎండ టైంలో వెళ్ళడం అయితే కాస్త కష్టమే అనిపించింది. కానీ ఏం చేస్తాం పిల్లలకి సమ్మర్ హాలిడేస్‌లోనే కదా అందరూ ఎక్కువగా వెళ్ళేది. కానీ కాస్త క్లైమేట్ మబ్బుగా ఉన్నప్పుడు వెళ్ళినట్లయితే కాస్త ఎక్కువ ఎంజాయ్ చేయగలం అనిపించింది. నడిచేసరికి మన ఓపిక అంతా అయిపోతుందనమాట మనకి. ఇక్కడ కూడా మనం ఫొటోస్ అయితే ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చండి. అన్నీ కూడా చాలా 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 బాగా నచ్చింది నాకైతే.
ఈ ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. అలానే ఈ హంసలు చూసారు కదా, మళ్ళీ 2 టైప్ ఆఫ్ ప్లాంట్స్ వేశారు. వెనకాలేమో గ్రీన్, ఆ ఎదరంతానేమో రెడ్ కలర్ వచ్చేలాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. నాకైతే చాలా నచ్చినాయి. మీకు ఎలా నచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది చూసేసుకున్న తర్వాత మనం ఇంకాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇలాగ జపనీస్ గార్డెన్ వస్తుందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి మాకు ఓపిక అయితే అయిపోయింది. ఇంకా నడిచే ఓపిక అయితే లేదనమాట. అప్పటికే 4:00 3:45 అయిపోయింది. 4:30కి మళ్ళీ షో ఉన్నదన్నారు. సో దానికోసం ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి ఇంకా గబగబా అక్కడ నుండి అయితే వచ్చేసాము. అక్కడ నుండి మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత ఇలా బటర్ఫ్లై గార్డెన్లో దించుతారు. ఈ బటర్ఫ్లై గార్డెన్లో మీరు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ అన్నిటినీ చూడొచ్చు. బటర్ఫ్లై ఇంకో బటర్ఫ్లై పట్టేసుకున్నావా? ఏది సరే తప్పురా. ఇక్కడ మా తమ్ముడు జస్ట్ ఊరికే మా ఓడికి చూపించడానికి బటర్ఫ్లై పట్టుకున్నాడండి. వచ్చి చూపిస్తే ఒరే తప్పురా అంటే, ఏ చికెన్ ముక్కలు గట్రా తింటున్నప్పుడు లేని తప్పు ఇప్పుడు వచ్చిందా, నేనేం దాన్ని ఏం చెయ్యట్లేదు, జస్ట్ పట్టుకుని వదిలేస్తున్నాను అంతే అని తిరిగి నాకే పంచిచ్చాడు అనమాట వాడైతే. అలానే మీకు ఇంక ఇలాంటి టైప్ ప్లాంట్స్ అవి కావాలంటే వీటి సీడ్స్ అవి ఇక్కడే బయట అమ్ముతున్నారండి. మీకు ఇక్కడ ఏమైనా ప్లాంట్స్ నచ్చినట్లయితే ఆ సీడ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు. మీరు అవి కూడా ఒకసారి చూడొచ్చు. అలానే ఇక్కడ నుండి మరలా కాస్త బయటకు వెళ్ళిన తర్వాత ఇలా బర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట అండి. ఈ బర్డ్స్ అయితే అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో, అసలు రియల్ అలా లేవన్నమాట, ఏవో డాల్స్లా అనిపించింది నాకైతే. చూడండి ఎంత అందంగా ఉన్నాయో అక్కడ హంసలు, అలానే పీజియన్స్ కూడా ఉన్నాయండి. లోపలికి వెళ్తే చాలా బాగున్నాయి. ఇవైతే చాలా నీట్గా క్యూట్గా ఉన్నాయన్నమాట. అలానే ఇక్కడ నుండి కాస్త లోపలికి వెళ్ళామంటే వాటర్ ఫాల్లా కూడా రీక్రియేట్ చేశారనమాట. వాటర్ ఫాల్ కూడా చాలా బాగుందండి. చాలామంది అక్కడే ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. అక్కడే ఫొటోస్ అవి తీసుకుని అక్కడే వాళ్ళు ప్రింట్ అవి వేసిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఆ బర్డ్స్ సౌండ్ అవన్నీ కూడా చాలా రీచ్గా ఉన్నదండి ఆ సౌండ్. సో నేను అందుకని సౌండ్ కూడా ఇక్కడ అన్మ్యూట్ చేశాను. ఒకసారి మీరు కూడా వినేసేయండి. సో ఇంకా అదంతా చూసుకుని అక్కడ నుండి ఇంకాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇలాగా అన్ని బర్డ్స్ రకాలు అన్నీ అక్కడే ఉన్నాయండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. బర్డ్స్ అయితే చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఉన్నాయి. ఆ బర్డ్స్ సౌండ్ కూడా చేస్తున్నాయి, మళ్ళీ మనిషిలాగా సౌండ్స్ చేస్తున్నాయి. ఒకసారి మీరు కూడా వినండి. దీని ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పొడుగ్గా ఉంది దీని ముక్కు అయితే. అది చూసే విధానం కూడా చూడండి ఎలా చూస్తుందో సైడ్ నుండి. ఇక్కడ ఈ బర్డ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జోన్ వచ్చేసి ఓపెన్ బర్డ్ ఏరియా అనమాట అండి. ఓపెన్గా తిరుగుతూ ఉంటాయి. ఇవి లవ్ బర్డ్స్ అనుకుంటా. చూడండి ఒకే దిక్కున ఎలా కూర్చుని ఉన్నాయో. ఇక్కడైతే నార్మల్గా మన మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. బర్డ్స్ అన్నీ కూడా ఓపెన్గా వదిలేశారనమాట.
వచ్చేసి ఆస్ట్రిచ్ అనమాట అండి. ఎంత పెద్దగా ఉన్నాయో అది చూసారా, 360 డిగ్రీస్ తిప్పుతుంది దాని ముర్రుని. ఏదో కెమెరాలాగా అటు ఇటు చూడండి, బాడీ కదలట్లేదు కానీ నెక్ మాత్రం చుట్టూ తిప్పేస్తుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత దీని పక్కనే దీని గుడ్లు ఎలా ఉంటాయో కూడా అక్కడ పెట్టారండి. ఇదిగో చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి వచ్చేసి ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. 20 నుండి 40 వరకు పెడుతుందంట ఇయర్కి. అది చూసుకున్న తర్వాత షోస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు మేమైతే ఇంకా అక్కడ నుండి పరుగున ఈ షో అయిపోతుందని చెప్పేసి ఇలాగ వచ్చాము. ఇక్కడ డ్యాన్స్ షో అనమాట. డ్యాన్స్ అసలు చాలా బాగా చేశారండి వీళ్ళైతే. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలానే డ్యాన్స్ షో అది ఉన్నది. సో అప్పుడే నాకు చాలా నచ్చింది వీళ్ళు చేసిన డ్యాన్స్. ఇంకా ఇప్పుడు ఎందుకు నచ్చకుండా ఉంటుంది, అసలు చాలా బాగా చేశారండి వీళ్ళు డ్యాన్స్ అయితే. ఈ షోస్ అన్నీ కూడా 4:45తో లాస్ట్ అంటండి. సో అందుకని 4:45 లోపే మీరు యురేకా అని చెప్పి స్టార్టింగ్ మనం జీనీ పాయింట్కి వచ్చాం కదా, అక్కడే లోపలికి ఉంటాయన్నమాట అండి. యురేకా అంటారు ఆ ప్లేస్ని. సో ఆ ప్లేస్లోని లోపల ఈ షోస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ 4:45తో లాస్ట్ అండి. ఇంకా తర్వాత అయితే జరగవన్నమాట. ఇక్కడ డ్యాన్స్ షో అయిపోగానే ఇక్కడ మళ్ళీ ఇలాగా స్టంట్ షో ఉన్నది. 2009లో ఎలాగున్నదో నాకు ఇప్పుడు కూడా ఈ స్టంట్ షో అలానే అనిపించింది అనమాట. అప్పుడు కూడా ఇలానే అన్నీ బాంబ్ బ్లాస్ట్, ఇలా ఫైటింగ్ ఇలానే అనిపించింది. కానీ అప్పుడు మొత్తం ఫైటింగే ఉన్నది. ఇప్పుడు కాస్త కామెడీ కూడా యాడ్ చేశారు దీనికి. కామెడీ ప్లస్ ఫైటింగ్లా ఉన్నదన్నమాట. సో మేము వెళ్ళిన రోజునే స్కూల్ వాళ్ళు పిల్లల్ని ఎగ్జిబిషన్ కింద తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడికి. సో చాలామంది పిల్లలు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళందరూ చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారనమాట చూసి. అంతే కదా, మనం చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. సో వాళ్ళని చూస్తుంటే అసలు నాకు ఎంత బాగా అనిపించిందో. చిన్నప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఇలాగా తీసుకుని వెళ్ళలేదు స్కూల్స్లో. అప్పుడు స్కూల్స్కి ఇప్పుడు స్కూల్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది కదా. సో ఇక్కడ ఈ షో కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసామండి. ఇదే అనమాట నేను ఇందాక యురేకా అని చెప్పేశాను కదా, ఈ లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ లోపలికి వెళ్తే మనకి షోస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీలో ఎప్పుడు కూడా మార్నింగ్ ఓపెన్ టైంలో ఓపెన్ సెరమోనీ, అలానే క్లోజ్ చేసేటప్పుడు క్లోజింగ్ సెరమోనీ చేస్తారనమాట. అలాగా ఇప్పుడు 5కి క్లోజింగ్ సెరమోనీ చేస్తున్నారనమాట. ఇది మనకి అన్ని షోస్ పక్కనే మనం ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా 4:45, 5తో క్లోజ్. కానీ మనం తిరగాలనుకుంటే మాత్రం 6 వరకు తిరగొచ్చంట. దానితో లాస్ట్ 6 తర్వాత మనం ఇంకా బస్సు ఎక్కేసి వెళ్ళిపోవాల్సిందే. మేము వెళ్ళింది అయితే February 14th వెళ్ళామండి. ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా. సో అంతా కూడా రెడ్ తోటి ఇంకా లవ్ షేప్ బెలూన్స్ తోటి బాగా డెకరేట్ చేశారు. అలానే ఇంకా డ్యాన్స్ కూడా ఆ థీమ్లోనే చేశారనమాట. అందుకని మీకు మొత్తం అంతా రెడ్గానే కనిపిస్తుంది అనమాట. అండ్ మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 1350 అయినట్టుందండి ఆఫర్లో. మనం అక్కడ వెళ్ళి తీసుకుంటే 1800 సంథింగ్ అవుతున్నట్టుంది. అలానే కొన్ని స్పెషల్ టికెట్స్ కూడా ఉన్నాయి, అంటే విఐపి టికెట్స్. అవి వచ్చేసి ఏంటంటే అన్నీ సేమ్ ఇలానే ఉంటుందండి, మనకు చూపించినట్టే బస్సెస్లోనే తిప్పుతారు. కానీ ఏంటంటే ఫుడ్ ఎక్స్ట్రాగా ఇస్తారు. అలానే మనల్ని ఏసీ బస్సులో తిప్పుతారనమాట. అంతకన్నా డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి. ఇలాగ మేము మా రామోజీ ఫిలిం సిటీ టూర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మేము ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాము. మీరు ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.